ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము 18వ తారీఖు అంటే ఈ డిసెంబర్ నెల 18వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఆ రోజు మరి ప్రతి మాసము మనం తెలియజేస్తూనే ఉన్నాము. ఈసారి విశేషము విశిష్టత అంటే లక్ష్మీవారం వచ్చింది గురువారం. మరి మనము మార్గశిర లక్ష్మీవారం అంటేనే ఎన్నెన్నో పరిహారాలు తెలియజేయడం జరిగింది. అందులో మార్గశిర లక్ష్మీవారము కథ అనేది కూడా ఉంటుంది. ఆ కథ అనేటువంటిది చక్కగా చదువుకోవటము, లక్ష్మీ అమ్మవారికి అక్షింతలు వేసి వాళ్ళు కూడా అక్షింతలు వేసుకోవడం వలన అధికంగా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మార్గశిర లక్ష్మీవారం కథ అని చెప్పేసి కూడా చదువుకోమని తెలియచేయటం జరిగింది. ఆ రోజున మార్గశిర లక్ష్మీవారము ప్లస్ మాస శివరాత్రి. సో మాస శివరాత్రి రోజున వివాహం కావాల్సినటువంటి వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, అయినా చక్కగా ఆ రోజు పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, చెరకు రసంతో అభిషేకం చేయటము, అభిషేకం అనేది చేసిన తర్వాత అభిషేకానంతరము చక్కగా తుమ్మి పువ్వులు అని చెప్పేసి లభ్యమైతే నాన్న కొంచెం కష్టము శ్రమ అనుకోకుండా అవి కొద్దిగా అరేంజ్ చేసుకోండి. కనీసం 5 పూలు, 11 పూలు, 1 పువ్వు, తుమ్మి పువ్వు అనేటువంటిది పరమేశ్వరుడికి మీరు చక్కగా సమర్పించండి. ఆ తర్వాత బిల్వదళం కూడా చక్కగా తీసుకొచ్చి పరమేశ్వరుడికి సమర్పించాలి. 11, 18, 21 మీకు ఎన్ని లభ్యమైతే అన్ని బిల్వదళాలు కూడా సమర్పించండి. సమర్పించి చక్కగా పంచాక్షరి మంత్ర జపమంటాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది కనీసం ఒక జపమాల అంటే ఒక 108 సార్లు అయినా ప్రశాంతంగా అక్కడ కూర్చుని మీరు చదవండి. అదే చదివితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మానసికంగా వాస్తవంగా మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరుతుంది. వివాహం లేట్ అవుతున్న వాళ్ళకి వివాహం కుదరాలని ఉంటుంది. ఆర్థిక సమస్యలతో సతమతమైపోయే వాళ్ళకి ఆర్థికంగా కలిసి రావాలి అని కోరుకుంటారు. స్వగృహం కావాల్సిన వాళ్ళకి స్వగృహం కావాలి అని కోరుకుంటారు. మరి ఈ రోజున లక్ష్మీవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ గురువార వ్రతము, మార్గశిర గురువారం కథ తెలుసు కదా, ఆ చక్కగా చదవండి. పరమేశ్వరుడికి అభిషేకం కూడా చేయండి. ఆ పరమేశ్వరుడు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చటం అనేది జరుగుతుంది. పరమేశ్వరుడిని ఆరాధిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్, ఆర్థికంగా కలిసి రావటము, అష్టైశ్వర్యాల్ని కలిగించేది కూడా పరమేశ్వరుడే. సో మాస శివరాత్రి రోజున ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి, పరమేశ్వరుడికి అభిషేకాదులు ఈ విధంగా ఆచరించండి. డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము, కోరిక అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది.